ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా రాజ్యాంగబద్ధ పాలన ఆశిస్తారు. అంటే రాజ్యాంగం ఎన్నికల వరకు రాజకీయం చేయండి, ఎన్నికలు అయిపోయాక అందరినీ సమానంగా చూడండి అన్నదే రాజ్యాంగం చెప్పేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం యొక్క మూల సూక్ష్మం ఇది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు రాజకీయ ప్రభుత్వం మాది అని చంద్రబాబు గారు అధికారులకి చెప్పేశారు. దాంతో అధికారులు అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల యొక్క లెటర్లతో అక్కడికి వస్తున్నారు. తద్వారా ఈవెన్ సొంత పార్టీ వాళ్ళకి పనులు అవ్వాలన్న డబ్బులు వసూలు చేసుకునే పరిస్థితి. లంచం 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 లేకుండా పని ఎక్కడ జరుగుతోందంటే 1% మందికి జరగాలి. అది కూడా నాయకుడు ఖచ్చితంగా తన దగ్గర ఏం తీసుకోవద్దని చెబితే మాత్రమే. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ స్వయంగా చంద్రబాబు గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఏ పని జరగడానికి వీలు లేదు అనే స్టేట్మెంట్ తర్వాతన ఇక అసలు ఏ స్థాయిలో ఒక వ్యతిరేక భావజాలం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నీ నా అనే భావన లేకుండా మన అనే భావన ఉండటం అన్నది దేశానికి అవసరం, రాష్ట్రానికి అవసరం. ఇప్పుడు నీ నా అనే భావనని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. ఈ విభజన రేఖ అన్నటువంటిది రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా, ఏ స్థాయిలో నష్టపరుస్తుంది, ఏ స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తుంది, భవిష్యత్తు తేల్చలేక